సోషల్ మీడియా పోస్ట్ పోలవరం రాజకీయాల్లో మంట పెట్టింది. అధికార కూటమి భాగస్వామిగా ఉన్న జనసేనలో ఒక్కసారిగా గ్రూపు తగాదాలు బహిర్గతమయ్యాయి. దాడులు, ప్రతిదాడులు, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు వెరసి వ్యవహారం పోలీస్ స్టేషన్కు చేరింది. ఇంతకీ విషయం ఏంటి? ఈ స్థాయిలో రచ్చ జరగడానికి కారణం ఏంటి? పోలవరం జనసేనలో జగడం, ఎమ్మెల్యే వర్సెస్ కార్యకర్త. పోలవరంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఇలాగే ఉన్నాయి. మరి ఇటీవల జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చేసిన కమెంట్స్ తో మొదలైన రచ్చ ఏదో రూపంలో కొనసాగుతూనే ఉంది. నియోజకవర్గంలో దొరతనానికి తెరపడిందని, పెత్తందారులకు వ్యతిరేకంగా తన పోరాటం ఉండబోతోందని ఆయన చేసిన కమెంట్స్ పొలిటికల్ గా కాకరేపాయి. ఆయన వ్యాఖ్యలు నియోజకవర్గంలోని ఒక బలమైన సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకుడికి గట్టిగానే తగిలాయి. అందుకే ఆ దొరలే లేకపోతే నీకు ఎమ్మెల్యే సీటు ఎలా వచ్చేది అంటూ కౌంటర్స్ గట్టిగానే వినిపించాయి. అయితే ఇప్పుడు పోలవరంలో జనసేన రాజకీయం మరో టర్న్ తీసుకుంది. కొంతకాలంగా చర్చగా మారిన చిర్రి బాలరాజు వ్యక్తిగత, కుటుంబ వివాదం ఇటీవల హైకమాండ్ వరకు వెళ్లింది. దాన్ని త్వరగా పరిష్కరించుకోవాలని కూడా పార్టీ ఆయనకు సూచించింది. అయితే దీనికి సంబంధించి భార్యాభర్తల మధ్య కుదిరిన ఒక ఒప్పంద పత్రాన్ని ముఖ్యంగా బాలరాజు వ్యతిరేక వర్గం పావుగా మార్చుకోవడం మంటలు రాజేసింది. దాన్ని నేరుగా వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేయడం, పత్రికలు, మీడియాకు కూడా పంపించడంపై ఎమ్మెల్యే సతీమణి చిర్రి జ్యోతి తీవ్రంగా స్పందించారు. రాజకీయంగా ఏవైనా విభేదాలుంటే నాయకులు చూసుకోవాలి, కానీ కుటుంబ విషయాలని ఇలా వివాదాల్లోకి లాగడం ఎంతవరకు సమంజసం? మీ ఇళ్లల్లో జరిగే విషయాల్ని కూడా ఇలాగే సామాజిక మాధ్యమాల్లో పెడతారా అంటూ మండిపడ్డారు జ్యోతి. తన జోలికి కానీ, తన భర్త జోలికి కానీ వస్తే చూస్తూ ఊరుకునేది లేదంటూ హెచ్చరించారామె. ఇంతటితో ఆగని ఆమె తమ వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చే విధంగా పోస్టులు పెడుతున్నాడు అంటూ ఏపూరి సతీష్ అనే వ్యక్తిపై కొయ్యలగూడెం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారు. సదరు పోస్టుల గురించి నిలదీయడానికి వెళితే కులం పేరుతో దూషించి అవమానపరిచారంటూ తన కంప్లైంట్లో పేర్కొన్నారు జ్యోతి. ఈ వ్యవహారం ఇంతటితో ఆగిందా అంటే అదీ లేదు. వాట్సాప్ లో పోస్టులు పెట్టినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపూరి సతీష్ కూడా పోలీసుల్ని ఆశ్రయించారు. ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ఆయన అనుచరులు తనను కిడ్నాప్ చేసి తీవ్రంగా కొట్టారు అని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ పోటాపోటీ ఫిర్యాదులతో స్థానికంగా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. సతీష్ కు మద్దతుగా జనసేన పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో కొయ్యలగూడెం పోలీస్ స్టేషన్ కొచ్చారు. ఎమ్మెల్యేకు, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జనసేన శ్రేణులు స్టేషన్ ముందే ధర్నాకు దిగడంతో వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారిపోయింది. ఆయనతో పాటు 10 మంది ఎవరో కుర్రోళ్ళు వచ్చారు. మీరు ఏదో పోస్ట్ పెట్టారండి అన్నారు. నేను ఫస్ట్ గుర్తులేదు, చూడలేదు, తెలియదండి అన్నాను. తర్వాత నాకు గుర్తొచ్చి నా గ్రూప్లో నేను ఒక లెటర్ నోటి ఫార్వర్డ్ చేయడం జరిగింది. దానివల్ల తప్పు అయిపోయిందని చెప్పేసి నేను చెప్పాను. రోడ్డు పక్కన మన కొత్తూరు వెళ్ళే రోడ్లో పొలంలోకి తీసుకెళ్ళేటప్పుడు అక్కడ 1188 కారు ఒకటి షిఫ్ట్లో, అందులోంచి ఎవడో ఒక బక్కగా ఉన్నాడు, కేకే అంటాడు పేరు, రాడ్ తీసి నన్ను పైన చాలా దారుణంగా కొట్టడం జరిగింది. సతీష్ పై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్టు చేయాలంటూ పట్టుబట్టారు జనసేన ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం కార్యకర్తలు. ఇరు వర్గాల పోటాపోటీ ఆరోపణలు, ఫిర్యాదులతో కొయ్యగూడెం పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. దీంతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. సోషల్ మీడియా వేదికగా మొదలైన ఈ వివాదం కాస్త చివరకు ఒకే పార్టీలో 2 వర్గాల మధ్య చిచ్చు పెట్టినట్టయింది. పోలవరం నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై జనసేన హైకమాండ్ ఏ విధంగా స్పందిస్తుందో, నేతల్ని ఎలా కంట్రోల్ చేస్తుందో చూడాలి.